యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బహుపేట గ్రామానికి చెందిన పూలబోయిన సాయి ప్రసాద్ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బాబా అను పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా ఎంపిక కావడం పట్ల ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్లయ్య హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కఠినమైన ఎంపిక ప్రక్రియలో కేవలం 48 మంది మాత్రమే ఎంపిక కాగా వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాయి ప్రసాద్ స్థానం దక్కించుకోవడం రాష్ట్రానికే గర్వకారణమని బీర్లయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామానికి చెందిన పూలబోయిన సాయి ప్రసాద్ తల్లిదండ్రులు పూలబోయిన రవి, రమ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బాబా అను పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా ఎంపిక కావడం పట్ల ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్లయ్య హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కఠినమైన ఎంపిక ప్రక్రియలో కేవలం 48 మంది మాత్రమే ఎంపిక కాగా వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాయి ప్రసాద్ స్థానం దక్కించుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని బీర్లయ్య అన్నారు. సాధారణ రైతు కూలీ కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగి యువతకు ఆదర్శంగా నిలిచిన సాయి ప్రసాద్ విజయాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా బీర్లయ్య మాట్లాడుతూ సాయి ప్రసాద్ను శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో దేశ శాస్త్ర సాంకేతిక రంగంలో మరిన్ని విజయాలు సాధించి మన ప్రాంతానికి, తెలంగాణకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సాయి ప్రసాద్ తల్లిదండ్రులు పూలబోయిన రవి, రమ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తూ కుటుంబ పోషణ కోసం ముంబై వలస వెళ్లి తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించారు. 3 సంతానంలో సాయి ప్రసాద్ చిన్నవాడు. ఒక అన్న, ఒక అక్క ఉన్నారు. తల్లిదండ్రుల కష్టం, తన పట్టుదల, నిరంతర శ్రమతో అత్యంత ప్రతిష్టాత్మకమైన BARCలో శాస్త్రవేత్తగా ఎంపిక కావడం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని బీర్లయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ శ్రీశైలం, ముక్కర్ల మల్లేష్ పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మండల నాయకులు, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని సాయి ప్రసాద్కు అభినందనలు తెలిపారు. మన ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలం బావుపేట వాసి తమ్ముడు సాయి భారతదేశంలో 40 మంది సైంటిస్టులు ఎంపికైతే తెలంగాణ నుంచి ఏకైక వ్యక్తి మన తెలంగాణ పరువు ప్రతిష్టలు నిలబెట్టినటువంటి గౌరవ మర్యాదలు పెంచినటువంటి సాయి గారికి మన ఆలేరు నియోజకవర్గం సన్మానం చేస్తూ తెలంగాణ నుంచి భారతదేశంలో ఎంపికైనటువంటి ఇప్పుడు ఈ సంవత్సరం ఎంపికైనటువంటి సాయి గారికి కంగ్రాట్స్ చెప్తూ మనం ఆలేరు ధన్యవాదాలు, కంగ్రాట్స్. ఇది చిన్న వార్త ఎందుకంటే మన తెలంగాణ నుంచి ఒక్కడే, అది మన ఆలేరు, మన యాదగిరిగుట్ట వాసి. మన సురేష్ ఇది ఒక ఇదేందో ఇది జాసి ప్రెస్లో కూడా పెట్టు, గ్రూప్లో పెట్టు. మా పేరెంట్స్ విలేజ్లోనే ఫార్మింగ్ చేసుకుంటూ ఉంటారు. మా పేరెంట్స్ ఇలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు దీనివల్ల. మన తెలంగాణ వాసి కనుక ఎలా అనిపిస్తుంది? ప్రౌడ్ ఉంది తెలంగాణ నుంచి నేను రిప్రజెంట్ చేయడం సైంటిస్ట్ లాగా. యాదగిరిగుట్ట మండలం, తెలంగాణ. ఈ సంవత్సరం జరిగిన భారత్ సైంటిస్ట్లో నేను సెలెక్ట్ అయినాను. ఆల్ ఇండియా లెవెల్లో 48 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అలా నేను కొన్ని కావడం నాకు సంతోషంగా ఉంది. సాయి ప్రసాద్ భారత్ సైంటిస్ట్గా సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. మా పేరెంట్స్ చాలా కష్టపడి మా అమ్మ, మా నాన్న ఒకనొక టైంలో ముంబైకి వలస వెళ్ళి మరి కష్టపడి చదివించాడు. మా ఇద్దరిని చదివించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఆల్ ఇండియా లెవెల్లో 48 మంది సెలెక్ట్ అయితే తెలంగాణ నుంచి 2 సెలెక్ట్ అయ్యారు. ఆ ఇద్దరిలో ఇట్లా ప్యూర్ తెలంగాణ మా ఓడే, ఇంకొక ఆయన ఉండగానే ఆయన ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన ఆయన. తెలంగాణ నుంచి ఏకైక వ్యక్తి సెలెక్ట్ కావడం చాలా ఆనందకరంగా ఉంది. దట్టు మన యాదాద్రి భువనగిరి జిల్లా మన బావుపేట నుంచి సెలెక్ట్ అవడానికి చాలా ఆనందకరంగా ఉంది. ఒక వలస కూలి కొడుకు ఏదైనా చేయగలడని దీనికి నిదర్శనం ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎక్కడ వెనకబడిపోవద్దు. చదువుకి సంపదనకి సంబంధం లేదు. ఎవరైనా అందరికీ సత్తా ఉన్నోడు ఏదైనా చేయగలుగుతాడని ఒక మార్గదర్శనం అందరికీ ఇవ్వడం జరిగింది. ఇతని ద్వారా, మా తమ్ముని ద్వారా చాలా మంది యువత ఇట్లా ఈ డ్రగ్స్కి అలవాటు కాకుండా మంచిగా చదువు పైన దృష్టి పెట్టి ఉన్నత స్థానాలకు ఎదగడానికి మనస్ఫూర్తిగా